నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. అసెంబ్లీ వేదికగా 2 పార్టీల మధ్య మిత్రపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీల మధ్య ఒక అంశానికి సంబంధించి ఒక చర్చ జరిగింది. అదే కాలుష్య నివారణకు సంబంధించి పొల్యూషన్ దానికి సంబంధించినటువంటి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. అలాగే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఎందుకనంటే జనసేన నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి విభాగం పర్యావరణం. దీనిలో భాగంగా రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో నెలకొన్నటువంటి కాలుష్య సమస్యకు పరిష్కారం రావటం లేదు. దానికి సంబంధించి అధికారులు కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి మరి మంత్రివర్యులు చాలా సీరియస్గా తీసుకోవాలి అని మాట్లాడుతూ ఒక కీలకమైనటువంటి ఆరోపణ చేశారు. అంటే పొల్యూషన్ బోర్డు చైర్మన్ ఎవరైతే లక్ష్మయ్య ఉన్నారో ఆయన్ను ప్రత్యక్షంగానే తప్పుపట్టారు. బోండా ఉమా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ఒక నియోజకవర్గం. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిణామం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేనను ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది అనేది ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి అక్కడ పరిస్థితులన్నీ తెలుసు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైతే పొల్యూషన్ బోర్డుకు సంబంధించి చైర్మన్గా నియమితులయ్యారో లక్ష్మయ్య, ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్, చాలా ముఖ్యమైనటువంటి అధికారి. గతంలో ఏపీఐసిసి చైర్మన్గా పనిచేశారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఆయన కార్యదర్శిగా కూడా వ్యక్తిగతంగా పనిచేశారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాలకు కలెక్టర్గా, ఉన్నత అధికారిగా పనిచేసి మంచి ఉన్నతమైనటువంటి విలువలతో ఆయన రిటైర్డ్ అయ్యారు. ఆయన మీద ఒక మచ్చ కూడా లేదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి మీకు గుర్తు చేయాలి. అదేంటంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాగానే మొట్టమొదటి నామినేటెడ్ పోస్టు ఎవరయ్యా సంపాదించింది అంటే ఆయనే. అంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఆయన పొల్యూషన్ బోర్డు ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి కాలుష్య సమస్య ఉందో దాన్ని అంచెలంచెలుగా దాన్ని ఇది చేస్తూ వస్తున్నారు. ఆ విషయంలోనే ఒక సమావేశంలో ఉన్నతాధికారులు సమక్షంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన్ను అభినందించినటువంటి సందర్భం కూడా ఉంది. మరి అటువంటి వ్యక్తిపై ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోండా ఉమా చేసినటువంటి ఆరోపణలు ఆయనపైనే కాదు, ఆయన ద్వారా పవన్ కళ్యాణ్పై కూడా ఆయన విమర్శనాస్త్రాలు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారింది అసెంబ్లీలో. అది కూడా దానికి సంబంధించి అసలు బోండా ఉమా లేవనెత్తినటువంటి అంశాలు అందరికీ తెలుసు. అయినా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఏ అంశాలు మాట్లాడారు, ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది అనే దాని మీద ఒక చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఆరా తీసిందట. ఎందుకు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేశారు, అందులోనూ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై వ్యంగ్యాస్త్రాలు, సెటైరికల్గా మాట్లాడటం. అంటే ఆయన మాటల విధానంలో అదే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి అంశంగా 2 పార్టీల మధ్య ఉండబోతుంది అనేది. అసలు అసెంబ్లీలో బోండా ఉమా మాట్లాడినటువంటి దానిలో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఒకసారి చూడండి. ఆయన ఆలోచనలు కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ చక్కగా ఉన్నాయి అధ్యక్ష. దానికేమి ఎక్కడ మాకు ఎటువంటి డౌట్ లేదు అధ్యక్ష. కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే
ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష? ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యాక్షన్ ప్లాను. దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. కానీ ఫ్యాక్టరీల పొల్యూషన్ అధ్యక్ష, ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు, చైర్మన్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్కి గురవుతున్నారో తెలియట్లు. కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, అలాంటి వాటి మీద చర్య తీసుకోండి అని. దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష. ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో, ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. అయితే అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష, ఆయన కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈయన్ని తెలియదు అధ్యక్ష, కృష్ణయ్య గారిని. ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష. ఆయన చెప్పాలి అధ్యక్ష, ఏదన్నా రిప్రజెంటేషన్ ఆయన దగ్గరికి గౌరవ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకెళ్తే, నేను ఇలాంటి ఎమ్మెల్యేలు చాలామంది చెప్పారు, నాకు 40 సంవత్సరాల నుంచి చాలామంది చెప్పారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎమ్మెల్యేలు గెలిస్తేనే చైర్మన్ కూర్చున్నాడు అధ్యక్ష అక్కడ. ఆయన గెలిస్తే ప్రభుత్వం రాలేదు అధ్యక్ష. ఎమ్మెల్యేలు అందరూ ఉంటేనే ఆయన చైర్మన్ సీట్లో కూర్చున్నాడు. కాబట్టి దయచేసి ఆయనకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పెద్ద పెద్ద చేపల్ని పట్టుకోండి, మీరు యాక్షన్ తీసుకోండి. అయోధ్య రామిరెడ్డి, రామ్కి వాళ్ళని ఎందుకు వదిలేశారు? మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి? ఈ సభలో ఇక్కడే ఉన్నారు ఆయన. అది చెప్పకుండా చిన్న చిన్న వాటికి 100 కారణాలు చెప్పి, ఎక్కడో ఎన్జిటి వాళ్ళు ఒప్పుకోలేదని, లేదా డిప్యూటీ సీఎం గారు ఒప్పుకోలేదని వాళ్ళ పేర్లు ఉపయోగిస్తారు. గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులను నియమించలేదు, కావాల్సిన సిబ్బందిని నియమించలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ రియల్. నేను ప్రాక్టికల్గా గౌరవ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారికంటే ముందే నేను చాలా లోతుగా మీద అధ్యయనం చేశాను అధ్యక్ష. చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే, ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలామంది, ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక 2/3 లేదు అధ్యక్ష. వాళ్ళు ఉన్న డిమాండ్కి, పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు. అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే, గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే గౌరవ మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం లేదు, ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన, హీ హ్యాస్ ఓపెన్డ్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్షుడు. కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది దానికి, అదొక మేజర్ సమస్య. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద. వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే, ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష. ఇప్పుడు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే, ఉదాహరణకి ఫ్లెక్సీస్, అది పరిస్థితి. అంటే దానికి సంబంధించి కౌంటర్గా కూడా ఆయన అంత మాట్లాడకపోయినా పవన్ కళ్యాణ్ ఒక మంత్రి హోదాలో, ఉప ముఖ్యమంత్రిగా ఆయన చాలా క్లియర్ కట్ ఇండికేషన్ అనేది ఇచ్చారు. రాష్ట్రంలో గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారు చెప్పినట్లు చర్యలు తీసుకోవాలంటే రాష్ట్రంలో ఏ పరిశ్రమ కూడా ఓపెన్ అయి ఉండదు. అంటే అన్నీ కూడా నియమ నిబంధనల ప్రకారం క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే స్టాఫ్ కొరత, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీనికోసం ఒక సమగ్రమైనటువంటి చర్చ జరగాలి హౌస్లో. హౌస్ అంటే అసెంబ్లీలో చర్చ జరగాలి. ఏదో ఇప్పుడు అనుకొని రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకుంటే దీనికి సంబంధించినటువంటి సమస్యకు పరిష్కారం అనేది రాదు అనేది ఆయన వెర్షన్. ఇలాంటి క్రమంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అలాగే ఆ పొల్యూషన్ బోర్డు చైర్మన్ లక్ష్మయ్య ఆయనపై చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో,
దానిపై వెంటనే స్పందించారంట ముఖ్యమంత్రి. సీఎం ఆఫీసు అక్కడి నుంచి కూడా ఆరా ఆయనతో స్వయంగా మాట్లాడినట్లు బోండా ఉమాతో ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారింది. వెంటనే డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి కూడా ఒక పోస్ట్ అనేది బయటకు వచ్చింది. ఆ పోస్ట్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా జరుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమా గారు కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై లేవనెత్తిన ప్రశ్నలకు సుదీర్ఘంగా సమాధానం ఇస్తూ కాలుష్య నియంత్రణ మండలిలో ఉన్న ఇబ్బందులను, సిబ్బంది కొరత, నిధుల సమస్యను వివరించిన ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం వైసీపీకి సంబంధించిన వ్యక్తుల, కంపెనీలను టార్గెట్ చేసేలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్య నియంత్రణను ఉల్లంఘించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకునేలా, అదే సమయంలో ఈ చర్యల కారణంగా కార్మికులు ఇబ్బంది పడకుండా చూసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సభ్యులు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్న ఇబ్బందులు అర్థం చేసుకోవాలని, త్వరలో పూర్తి స్థాయిలో బోర్డు సిబ్బంది కొరత పరిష్కరించడం ద్వారా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా తానే పర్యవేక్షించినట్లు తెలిపారు. దీనికి ఆయన పెట్టినటువంటి పోస్టుకు దాదాపు 12 గంటల తర్వాత ఈ ఎమ్మెల్యే, ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్యే ఉన్నారో బోండా ఉమ, ఆయన కూడా దానికి ప్రతిస్పందించారు. ఆయన ఏం మాట్లాడారు, పెట్టారనే చూద్దాం. అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం. అసలు ఆయన మాట్లాడిన దానికి, డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి వచ్చినటువంటి పోస్టుకు, ఈయన పెట్టినటువంటి పోస్టుకు ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి చర్చగా మారింది. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం. అంటే అనాల్సిందన్నీ అనేసి ఏదో సామెతలేగా ఇప్పుడు జోల పాడటం, బుజ్జగించడం. అంటే దానికి సంబంధించి ఆయనకు అటువంటి క్లాస్ స్పీకర్ అసెంబ్లీలో మనం అంతా చూసాం. ఇప్పుడు కూడా మీరు విన్నారు ఆయన ఏం మాట్లాడారు. లక్ష్మయ్య ఆయన పొల్యూషన్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఆయన పనితీరును, ఆయన విధానాన్ని, ఆయన వైఖరిని తప్పుబడుతూ తారాస్థాయిలో, పతాక స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ఎవరి మనిషి? నారా చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర చాలా క్లోజ్ అసోసియేషన్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి క్రమంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఎవరైతే ఆ చైర్మన్ ఉన్నారో ఆయన ఎంతో నమ్మకస్తుడు, విధేయుడు. ఆయనతో కలిసి పనిచేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన్ని ఎంతో నమ్మి, విశ్వసించి ఆయనకు మొట్టమొదటి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. అంటే ఎంత హై ప్రయారిటీ ఇచ్చారో చూడండి. రాష్ట్రంలో అనేక మంది నామినేటెడ్ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో పార్టీలకు అతీతంగా, ఆయన పార్టీ మనిషి కూడా కాదు, రిటైర్డ్ ఐఏఎస్, ఒక మంచి అధికారిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఆయనకు సమర్థవంతమైనటువంటి అధికారులు కానీ, ఒక క్యాపబుల్ పర్సన్స్, పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి వారి సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన విధానం ఉంటుంది. మరి అటువంటి తరుణంలో, అటువంటి క్రమంలో ఆయన పనితీరు బాగోలేదు, ఆయన ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి అంటే ఏ రకమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారు బోండా ఉమ అనేది ఇక్కడ అర్థమవుతుంది. దీనికి సంబంధించి మొత్తానికైతే చేసిన తప్పుకి ఏదో ప్రాయశ్చిత్తంలా ఆయన ఒక పోస్ట్ పెట్టి, దీనికి సంబంధించి జనసేనలో ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన గతంలో చేసినటువంటి ఏవైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో అవన్నీ మేము బయట పెడతాం అని ఇంటర్నల్గా కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. మొత్తానికి ఇది ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. చాలా కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమ చేసినటువంటి ఈ ఆరోపణల్లో ఆ లక్ష్మయ్య సీనియర్ ఐఏఎస్ అధికారి తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురయ్యారని కూడా ఒక టాక్ నడుస్తుంది. మొత్తం చూడాలి బోండా ఉమని ఆయన్ని ఏ రకంగా కట్టడి చేస్తారు. ఆయన చేసిన దానికి, ఆరోపణలు చేసిన దానికి మరి బహిరంగ క్షమాపణ చెప్తారా అదే అసెంబ్లీలో అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఏమో అది కూడా జరగవచ్చు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. చూడాలి మొత్తానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.